అసలు మనకి ఒక చిన్న లాజికల్ ట్రిక్కీ క్వెషన్ అనమాట ఇది. మనకి కన్సోల్‌లో టైప్ ఆఫ్ 1 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని యొక్క అవుట్‌పుట్ ఏమొస్తదని చెప్పేసి మనకిక్కడ మనకి క్వెషన్ అనేది వేయడం జరుగుతుంది. దీన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది టైప్ ఆఫ్ 1. ఈ యొక్క టైప్ ఆఫ్ 1 దీని యొక్క టైప్ ఆఫ్ 1 ఫస్ట్ దీంట్లో 2 ఉన్నాయన్నమాట మనకి. ఏమేమి ఉన్నాయి దీంట్లో ఫస్ట్ మనకి ఒకటి టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ 1. టైప్ ఆఫ్ 1 యొక్క టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ 1 ఫస్ట్ ఇది ఉంది ఇక్కడ మనకి టైప్ ఆఫ్ 1. ఇక్కడ ఏమొస్తుంది రిజల్ట్ చూసినట్టయితే మనకి రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ రిజల్ట్ ఏమొస్తుంది టైప్ ఆఫ్ 1 అంటే టైప్ ఆఫ్ 1 అంటే ఇక్కడ టైప్ ఆఫ్ 1 అంటే ఏంటి 1 అనేది ఏంటి నంబర్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి టైప్ ఆఫ్ ఇక్కడ టైప్ ఆఫ్ 1 అంటే నంబర్ వచ్చింది. టైప్ ఆఫ్ 1 అంటే ఇక్కడ టైప్ 1 యొక్క టైప్ ఏంటి 1 అనేది నంబర్ కాబట్టి ఇక్కడ టైప్ ఆఫ్ 1 అనేది ఏమొస్తుంది ఇక్కడ నంబర్ వస్తుంది. టైప్ ఆఫ్ నంబర్ అని చెప్పేసి మళ్ళీ మనం ఇక్కడ రెండో స్టెప్ వేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్. టైప్ ఆఫ్ నంబర్ అంటే ఇక్కడ నంబర్ లేదు మనకి టైప్ ఆఫ్ నంబర్ అని చెప్పేసి NUMBR క్యారెక్టర్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ క్యారెక్టర్స్ ఉంటే అర్థం అది ఎలా తీసుకుంటుంది అంటే జావా స్క్రిప్ట్ టైప్ ఆఫ్ నంబర్ అంటే టైప్ ఆఫ్ నంబర్ ఇలాగా ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అది తీసుకుంటుంది అనమాట తన ఎగ్జిక్యూషన్లో. అప్పుడు ఏమైంది టైప్ ఆఫ్ నంబర్ ఇది స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో ఉంటే అది అనేది స్ట్రింగ్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది దీని యొక్క టైప్ ఆఫ్ ఏంటప్పుడు స్ట్రింగ్ అవుతుంది. దాని టైప్ ఆఫ్ ఏమవుతుంది స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ అనేది మనకి వస్తుంది అనమాట. ఇలాగా ఈ లాజికల్ ట్రిక్కీ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇంత డీప్గా దీన్ని మనము ఫస్ట్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీని వెనక ఉన్న లాజిక్ని మనం ఇలాగ అర్థం చేసుకుంటేనే ఈ యొక్క అవుట్పుట్ని మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయగలం.